హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇంతమందిని చూస్తుంటే. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో ఒక్క నిమిషం ఒక్క విషయం గమనించండి. చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చిర్రు, కొంతమంది నల్గొండ నుంచి వచ్చినారు, ఇంకా వేరే వేరే ప్లేస్లలోకి ఇక్కడికి వచ్చిర్రు. కానీ చాలామంది ఈ చుట్టుపక్కల వాళ్ళు రాలేకపోయినారు. కారణం ఏమై ఉండొచ్చు? కరెక్ట్, వర్షం వస్తుందని ఏదో ఒక సాకులతోటి రాలేకపోతున్నారు. ఒక చిన్న స్టోరీతోని నేను మా హస్బెండ్కి ఇస్తా. ఏంటంటే ఒక పెద్ద ఊరు ఉందండి. ఆ ఊరిలో ఒక మంచి ఋషి ఉన్నాడు. ఆ ఋషి ఏం చేస్తున్నాడంటే కూర్చొని ఒక ఊరి చివర కూర్చొని అతను ఏం చేస్తున్నాడు, వస్తున్న వాళ్ళందరి మాటలు వింటూ వాళ్ళందరికీ ఒక పరిష్కారం చేస్తూ పంపిస్తున్నాడట. సో ఊరి ప్రజలందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే చెప్పిన బాధలే చెప్తున్నారు, చెప్పిన కష్టాలే చెప్తున్నారు. ప్రతిసారి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవే చెప్తున్నారు. అయితే ఒకరోజు ఇట్లా కాదు, వీళ్ళకి ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఆలోచించి ఏం చేసిండంటే ఒకరోజు ఊరందరినీ రమ్మన్నాడట. ఓ దండరేసి ఎవరెవరికి కష్టాలు ఉన్నాయి, ఎవరెవరికి బాధలు ఉన్నాయి అందరు రండి, మీకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పినంట. ఇక పరిష్కారం దొరుకుతుంది అంటే ఎవరమైనా వస్తాం, రామంటారా? కష్టాలు ఉన్నోళ్ళు, బాధలు ఉన్నోళ్ళు అందరూ, పిల్లలు పెద్దలు అందరూ పరిగెత్తి అక్కడికి ఊరి చివరికి వెళ్ళినారు. అప్పుడు అడగడం మొదలుపెట్టిండు వాళ్ళ కష్టాలు. సో చెప్పిన కష్టాలే చెప్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేసిండంటే ఒక జోక్ వేశాడట. వెయ్యగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కడుపు పట్టుకొని నవ్వారు. తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే ఒక్క 10 నిమిషాలు ఆగి మళ్ళీ ఒకసారి అదే జోక్ని మళ్ళీ చెప్పాడు. అప్పుడు ఉన్న వాళ్ళందరూ నవ్వితే తర్వాత కొద్ది శాతం తగ్గి నవ్వారు. అంటే కొద్దిమందే నవ్విరు, కొద్దిమంది నవ్వలేదు. తర్వాత ఏం చేశాడు, మళ్ళీ ఒక 10-15 నిమిషాలు ఆగి మళ్ళీ రిపీట్గా అదే జోక్ చెప్పిండంట. అప్పుడు ఏం చేశాడు, ఒక్కరు కూడా నవ్వలేదు. అప్పుడు అడిగిందంట, ఎందుకని? ఫస్ట్ టైం చెప్పగానే అంతగానే నవ్విరు కదా, మరి మూడోసారి చెప్తుంటే ఎందుకు నవ్వలేదు అని అడిగిరట. అప్పుడు వాళ్ళు అన్నారు, నెక్స్ట్ ఏం జరగబోతుందో నాకు తెలిసినప్పుడు ఆ జోక్ యొక్క ఏమంటారు, అది ఎలాంటి జోకో నాకు తెలిసినప్పుడు మేము ఎందుకు నవ్వుతాము, మాకు అర్థమైపోయింది కదా అని అన్నాడట. అప్పుడు ఆ ఋషి కూడా ఏం చెప్పిండంటే, ఈరోజు నీ సమస్యలని నెత్తి మీద పెట్టుకొని నాకు ఈ సమస్య ఉంది అని చెప్పిందే చెప్పి నిజంగా మన జీవితాన్ని ఇలాగే ఉంచుకుందామా? అప్పుడు వినేటోడు కూడా, రోడ్డు మీద కూడా మన మాట వినండి, పక్కన దొబ్బుకొని వెళ్ళిపోతాడు. రాగానే ఏమంటారంటే అమ్మో ఈమె అదే సమస్య చెప్తుంది అని. ఈరోజు మన జీవితం మారాలి, మన పేరు 10 మంది చెప్పుకోవాలి అంటే ఎవరైతే వెళ్తున్న దారి ఉందో ఆ దారిని ఎవ్వరూ నమ్మకండి. ఎందుకంటే మిమ్మల్ని మంచి అనుకోవడానికో లేదు అంటే నన్ను మెచ్చుకోవాలి అనుకొని ఇందాక సార్ చెప్పినట్టుగా అందరిలో కలిసిపోతే గుంపులో గోవింద అయిపోతారు. రైట్? ఒంటరిగా వెళ్ళినప్పుడే ఈ వ్యక్తి ఏదో చేస్తుండు అని చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూస్తారు. సో కలుపు మొక్కలో ఏదైతే ఏమంటారు, ఒక సువాసన వచ్చే ఒక మొక్క ఉంటే గమనిస్తారు కదా, గుర్తుపడతారు, ఇది మంచి సువాసన మొక్క అని. ఈరోజు ఎంతమంది జీవితం అట్లా కావాలనుకుంటున్నారు? సో ఖచ్చితంగా కావాలనుకుంటే సమస్యల్ని పక్కన పెట్టండి, లైఫ్ ముందుకు వెళ్తుంది. ఇంత గ్రేట్ లీడర్స్, సక్సెస్ఫుల్ పీపుల్ మీ మధ్యలో మీ ముందుకు వచ్చి చెప్తున్నారు. ఒకప్పుడైతే ఎక్కడో ఉన్న మమ్మల్ని హైదరాబాద్కి రమ్మని పిలిచిర్రు. సో నా గ్రేట్ మెంటర్, నాకు ఈ యొక్క బిజినెస్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి అశోక్ దాచా సార్. సో గ్రేట్ అప్లోజ్ ఇవ్వచ్చు. DUCD 10 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్న వ్యక్తి, ఫోటోగ్రాఫ్ నుంచి వచ్చినారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్. ఆ వ్యక్తి ఈరోజు సక్సెస్ అయ్యి ఇల్లు తీసుకొని 2 కార్లు తీసుకొని ఒక సక్సెస్ఫుల్ లైఫ్లో ఉండి మాకు ఒక లైఫ్ని చూపించారు. కానీ నిజంగా ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, నాకు ఇది 6 సంవత్సరాల క్రిందట వచ్చింది, కానీ నేను నమ్మలేదు. కారణం ఏంటి అంటే అనుమానం అందరికి ఉంటుంది కదా, మా చదువుల మీద మాకు ఒక మంచి కాన్ఫిడెంట్, ఇలాంటి వాటిని మనం చేస్తే ఎవరు వింటారులే అనే ఒక అనుమానము. సో మనకెందుకులే ఇంటింటికి వెళ్ళి చెప్తూ ఇవన్నీ కూడా అనే ఒక మెంటాలిటీతో చూద్దాంలే ఇక్కడ ఏం సక్సెస్ ఉందో అనే ఒక అనుమానంతో కూడా మేము ఆగిపోవడం జరిగింది, ఎంట్రీ అవ్వలేదు.
కానీ ఎప్పుడైతే నన్ను పిలిచిన నా యొక్క గ్రేట్ అప్లైనర్ అశోక్ సార్ వాళ్ళ యొక్క చెక్లు, తర్వాత వాళ్ళ యొక్క గ్రేట్ ఇంక్రిమెంట్ నేను చూస్తూ వచ్చాను. అలాగే సలీం సార్ని, తర్వాత శ్రీనివాస్ సార్ని, చాలా మందిని ఇలా చూస్తూ వచ్చాను. అప్పుడు మాకు నిజంగా నమ్మకం కుదిరింది. సో మనం కూడా ప్రయత్నిస్తే రానున్న 5 సంవత్సరాల్లో మన జీవితం కూడా మారుతుంది. పోయిందేముంది? ఉందా? ఏమన్నా పోయిందుందా? వీలైతే 10 మందికి సాయం చేస్తాం, అంతకుమించింది ఏం లేదు. ఒక టైం పెట్టుబడిని పెడుతున్నాం. సో కాబట్టి అది మేము నిర్ణయం తీసుకొని లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఒక్కదాన్ని వర్క్ చేయడం మొదలుపెట్టాను. సో 1 ఇయర్ నుంచి మా హస్బెండ్ కూడా నాకు ఫుల్ టైం వర్క్ వచ్చారు. 80,000 రూపాయల వర్క్ చేసే వ్యక్తి ఎయిర్టెల్ మేనేజర్గా ఉండే రిజైన్ చేసి నా కోసం వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ బిజినెస్ త్రూగా ఒక మంచి లైఫ్ ఏదైతే మేము కోరుకున్నామో, ఒక మంచి కార్ని, ఫారెన్ టూర్ని, రాబోయే కాలంలో ఇంటిని కూడా తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని వర్క్ చేస్తున్నాం. సో నమ్మండి, ఖచ్చితంగా సక్సెస్ అందరికీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. సో నాకు మాట్లాడడానికి ఏం ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటామా మేడం? నేను ఏదైతే మాట్లాడాలని అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా, ఎందుకంటే మాట్లాడాలి ఖచ్చితంగా అని చెప్పేసి. సో గ్యాప్ లేకుండా మొత్తం మాట్లాడింది, ఎందుకంటే లేడీస్ ఫస్ట్ అని చెప్పేసి ఇచ్చిన, కానీ టాపిక్ మొత్తం చెప్పేసి చూసుకుంటే వెళ్ళేది. అవునా కదా? సో గుడ్ మార్నింగ్ అండి, నా పేరు దాస్. ఎందుకు గుడ్ మార్నింగ్ అంటున్నామంటే, ఈ రోజు కనుక మనం చూసినట్టయితే గుడ్ ఫోర్ ఎర్నింగ్. సో పాత వాళ్ళకి అందరికి తెలుసు గుడ్ ఫోర్ ఎర్నింగ్ అనేది గుడ్ మార్నింగ్. సో కొత్త వాళ్ళకైతే గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈ రోజు చూసినట్టయితే ఇంతమంది చెప్పాను కదా లేడీస్ ఫస్ట్ అని చెప్పేసి. సో ఈ రోజు ఈ మీటింగ్ లో చూసే లేడీస్ చాలా మంది ఉన్నారు. సో చాలా మంది జెంట్స్ అనేది వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఈ బిజినెస్ ని మా మేడం టేక్ ఓవర్ చేసుకుంది. ఇంతకుముందు చెప్పింది కదా, నేను ఒక ఎయిర్టెల్ మేనేజర్ గా జాబ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 60,000 to 80,000 శాలరీ ఉండే నాకు. సో నాకు నా బ్రదర్ ఎవరైతే అశోక్ సార్ అన్నారో, మా కజిన్ బ్రదర్ అనమాట. సో ఈ యొక్క బిజినెస్ ప్లాన్ వచ్చేసి 6 years కింద మాకు చెప్పినప్పుడు మేము బిలీవ్ చేయలేదు. ఎందుకు బిలీవ్ చేయాలి అంటే, అతనికి ఆ రోజు వచ్చిన శాలరీ 3,000 రూపాయలు. సో 3,000 రూపాయలు వచ్చిన వ్యక్తి ఒక 50,000కి వచ్చే వ్యక్తికి చెప్తే నమ్ముతారా? నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మరు. అవునా కదా? సో ఈ రోజు ఆ రోజు మేము గిట్లా సేమ్ అదే విధంగా నమ్మలేము, ఎందుకంటే నేను ఒక మంచి ప్రొఫైల్ ఉన్నా, మేడం గిట్లా హెచ్ఎం జాబ్ చేసుకుంటే ఒక 20,000 రూపీస్ శాలరీ తీసుకుంటే. సో ఆ టైంలో మేమేం చేసినామంటే, సరేనా ఇవన్నీ మాతో కాదు, నువ్వు చేస్తే చేసుకో అని చెప్పేసి మేము సైడ్ పెట్టేసినాం. బట్ ఆ వ్యక్తి ఇచ్చిపెట్టలేదు ఈ యొక్క బిజినెస్ ని, చేసుకుంటూ 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 వెళ్ళాడు. ఎగ్జాక్ట్ ఒక 2 years తర్వాత ఒక 60,000 ఇన్కమ్ తోని ఒక 10 లక్షల కార్ తీసుకొని మాకు ఒక ఫోటో పంపించినాడు. సో ఎట్లుంటదండి? బాగుంటుందా? సూపర్ కదా? సో ఒక 60,000 ఇన్కమ్, 10 లక్షల రూపాయల కార్ తీసుకున్నాడు. నేను ఒక ఆల్మోస్ట్ ఒక 14-15 సంవత్సరాలు టెలికాం డిపార్ట్మెంట్ లో పనిచేసుకుంటూ ఒక సెకండ్ హ్యాండ్ కార్ 3 లక్షలు పెట్టి కార్ తీసుకొని, సో నా శాలరీ ఒక 50,000 నుంచి 60,000 వరకు అప్పుడు ఆ టైంలో ఉండే 2018లో. సో ఇక్కడ నేను 15 సంవత్సరాలు పనిచేస్తే నాకు 60,000 వచ్చింది. కానీ ఇక్కడ 2 సంవత్సరాలు 60,000 ఏ విధంగా సంపాదించానంటే, ఆ రోజు నాకు ఎందుకు ఈ బిజినెస్ చెయ్యాలి, ఆ రోజు మళ్ళీ ఒకసారి నేను మాట్లాడాను. సార్ నాకు ఈ యొక్క బిజినెస్ గురించి చెప్పండి అన్నప్పుడు, సేమ్ ఇంటే ఒక మీటింగ్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు మీటింగ్ ఇన్వైట్ చేసిండు. సో ఆల్మోస్ట్ ఆ మీటింగ్ లో 1,500 మంది ఉన్నారు. సో ఈ రోజు చాలా మంది మిమ్మల్ని మీటింగ్ ఉందని చెప్పేసి రమ్మన్నారు, కానీ చాలా మంది రాలేరు కదా? వచ్చారా? ఖచ్చితంగా రాలే, ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క బిజినెస్ గురించి తెలియదు. కానీ ఎవరైతే వచ్చారో ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ యొక్క అప్లైన్ చేసి పట్టుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మేము ఆ యొక్క మీటింగ్ వెళ్ళినామో, ఆ మీటింగ్ లో మాకు అర్థమైంది. సో ఒక్కొక్క వ్యక్తి వచ్చేసి వాళ్ళ యొక్క జీవిత చరిత్ర చెప్పుకుంటూ, సో మాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, మేము ఈ యొక్క పొజిషన్ నుంచి ఈ యొక్క పొజిషన్కి వచ్చామని చెప్పినప్పుడు, ఆ రోజు నిజంగా మార్కెట్ లో ఆలోచించాము. సో ఇంత చదువుకున్నాం కదా, మరి మేము చేస్తున్న జాబ్ లో ఏముంది? ఇంతమంది ప్లాన్ విన్నారు కదా, ఈ ప్లాన్ లో నాకు ఒక 5 విషయాలు మాత్రం నచ్చిందండి. ఒకటి వచ్చేసి జీరో ఇన్వెస్ట్మెంట్. ఇంత ప్లాన్ లో ఒక్క రోజంగా పైసలు పెట్టమన్నారా? అమౌంట్ అడిగినరా? ఎవరైనా అడిగినరా అంటే అమౌంట్? సో జీరో ఇన్వెస్ట్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో బాస్. సో నేను ఒక 15 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఎక్కడ వర్క్ చేసినా, నాట్ ఓన్లీ నేను, మీరు ఎక్కడ వర్క్ చేసినా కానీ మీ పై అధికారి చెప్పినట్టే మనం పని చేస్తాం. మనకు నచ్చినట్టు పని చేస్తామా? చేస్తారా అంటే ఎవరైనా అట్లా? ఖచ్చితంగా చేయరు కదా? సో ఎవరైతే మన బాస్ ఉన్నాడో ఆ బాస్ చెప్తాడు, కానీ ఇక్కడ నో బాస్. అండ్ ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్. ఈ రోజు ఎక్కడ ఎంత వర్క్ చేసినా కానీ ఒక శాలరీకి మాత్రమే మనం పనిచేస్తున్నాము, అంటే అక్కడ అవసరాలు మాత్రమే తీరుతున్నాయి. కానీ ఈ రోజు చూసినట్టయితే అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ 4వది వచ్చేసి టైం ఫ్రీడమ్.
సో ఎక్కడైనా చూడండి, ఈరోజు జాబ్ చేస్తున్నట్టే లీవ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా బాస్ని అడగాలి. కరెక్టేనా కదా? బాస్ పర్మిషన్ ఇస్తేనే మనము ఆ యొక్క పనులకు అనేది లీవ్ తీసుకొని వెళ్తాం. కానీ ఈరోజు ఇక్కడ బాస్ అనేది లేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి సెక్యూరిటీ ఇన్కమ్. సో నాకు నచ్చింది ఇది సెక్యూరిటీ ఇన్కమ్. ఎందుకంటే కరోనా టైంలో చాలా మందికి తెలుసు చనిపోయిన వారు ఉన్నారు. అవునా కదా? ఉన్నారా లేదా? వింటున్నారా? రెస్పాన్స్ ఏం లేదు. సో కరోనా టైంలో చాలా మంది చనిపోయినారు. సో ఆ టైంలో మా యొక్క బాస్ కింద చనిపోవడం జరిగింది. సో అతని ఇన్కమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,30,000 ఉండే. సో 1,30,000 వచ్చిన వ్యక్తి చనిపోయిన తర్వాత తన ఇంటికి ఇన్కమ్ వస్తుందా? వస్తుందా? జాబ్ లో వస్తుందా అండి? రాదు. సో ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నా, ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ నాకు ఇట్లా అవసరమే. ఎందుకంటే నేను చేస్తున్నంత వరకు నాకు యాక్టివ్ ఇన్కమే ఉంది. సో ఎప్పుడైతే నేను ఒక టీమ్ ని క్రియేట్ చేసుకొని ఈ యొక్క జాబ్ చేస్తే రేపు నేను భూమి మీద ఉన్నా లేకపోయినా నా పిల్లలకి ఇన్కమ్ వస్తుంది అన్న ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ మనకి వెస్టేజ్ అనే కంపెనీ ఇవ్వడం జరిగింది. గౌతమ్ బాలి సార్ అండ్ కన్వర్టింగ్ అండ్ దీపక్ సార్ వీళ్ళకి గ్రేట్ అప్లాస్ చేయొచ్చు. ఎందుకంటే శ్రీనివాస్ సార్కి నేను చెప్పినట్టు పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ చనిపోతున్నప్పుడు పేదవాడిగా చనిపోవడం అనేది అక్షరాల మన తప్పే. ఎందుకంటే అవకాశం దేవుడు ఇచ్చిండు. సో ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా బ్రతకామనేదే చూస్తారు. అవునా కదా? సో గ్రేట్ డిసిషన్ తీసుకోండి. సో ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఈ రోజు ఈ యొక్క ప్లేస్ లో ఎవరైతే ఆర్గనైజేషన్ చేసారో వాళ్ళకి గ్రేట్ అప్లై చెప్తున్నా నేను. ఎందుకంటే ప్రతిసారి మీటింగ్ అంటే ఖమ్మంకి వెళ్ళాలని చెప్పేసి చాలా మంది రాకపోవచ్చు, కానీ ఈ రోజు ఈ మీటింగ్ సక్సెస్ అవుతున్నందుకు వాళ్ళు ఎంత కృషి వాళ్ళ పట్టుదల చేశారనేది నిజంగా అప్లాజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 70 to 80 మెంబర్స్ అనేది అటెండ్ అయ్యారు. అండ్ రానున్న రోజుల్లో మీ యొక్క విలేజ్ లో ఇట్లా మీరు ఒక లీడర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.